అందరికీ నమస్కారం. ఈరోజు వైశాఖ మాసపు గురువారం. ఎంతో విశేషమైనటువంటి ఈ రోజున పవిత్రమైనటువంటి ఈ కథను స్వామివారి అనుగ్రహం పొందుదాం. వైశాఖ మాస కథలు వినిపించిన సకల పాపాలు నశించిపోతాయి. మరి ఈ యొక్క వైశాఖ మాసపు కథలు వినేందుకు ఎవరైతే ఆసక్తి చూపిస్తారో వారికి ఉండేటువంటి సకల పాపాలతో పాటు సకల దోషాలు హరించుకుపోతాయి. వారు శ్రీహరి యొక్క వైకుంఠ స్థానానికి చేరుకుంటారని సాక్షాత్తు నారద మహర్షి అంబరీషునికి తెలియజేసినటువంటి కథ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఒకనాడు నారద మహర్షి యమలోకానికి వెళ్తాడు. అక్కడ యమలోక స్థితిని చూస్తాడు. యమధర్మరాజా, నీ లోకమున నరక బాధలు పడేవారు రోదన ధ్వనులు వినిపించటం లేదేంటి? చిత్రగుప్తుడు కూడా ప్రాణుల యొక్క పాపాలను లెక్కించడం మానుకొని మౌనంగా ఉన్నాడేంటి? సహజంగా బహువిధ పాపాలు చేసేటువంటి మానవులు ఈ లోకానికి రాకుండా ఉండేందుకు కారణమేమిటి అని ప్రశ్నిస్తాడు. అప్పుడు యముడు దీనుడై ఇలా చెప్తాడు. నారద మహర్షి, భూలోకమున ఇక్ష్వాక వంశస్థుడైనటువంటి కీర్తిమంతుడైనటువంటి ఒక రాజు మిక్కిలి విష్ణు భక్తుడు. అతను దర్భవీరుని బోయించి తన యొక్క ప్రజలందరినీ కూడా వైశాఖ మాసపు వ్రతాన్ని చక్కగా ఆచరించే విధానంగా చేస్తున్నాడు. అయితే ఆ వ్రతాన్ని చేయని వారిని తీవ్రంగా శిక్షిస్తున్నాడు. అందువలన ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ భక్తితోనూ లేదో ఆ రాజు విధించేటువంటి దండన వలన భయంతో తప్పకుండా వైశాఖ మాసపు యొక్క వ్రతాన్ని వాటి ధర్మాలను ఆచరిస్తూ వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా పోగొట్టుకొని విష్ణు లోకానికి చేరుకుంటున్నారు. నరకానికి వచ్చేవారు ఎవరు లేక వైశాఖ సానాదుల యొక్క మహిమల వల్ల శ్రీహరి లోకానికి వెళ్తున్నారు. ఇందువలన నేను ఏం చేయాలో అర్థం కాక ఇలా మౌనంగా ఉన్నాను. నాకు ఇలాంటి స్థితి పోయి పూర్వపు స్థితి రావాలి. అందుకోసమై ఆ రాజుపై దండెత్తి అతన్ని చంపాలి అనుకుంటున్నాను. యజమాను చెప్పినటువంటి పనిని చేయక అతిచ్చేటువంటి ద్రవ్యాన్ని తీసుకొని ఊరుకుండేవారు తప్పకుండా నరకాన్ని పొందుతారు. ఇక నేను బ్రహ్మచే యమలోకానికి పాపులను విచారించి శిక్షించుటకై నియమింపబడి ఇలా ఊరుకొని ఉన్నాను. నాకు పాపానికి కలిగించేలా చేస్తున్నాను. ఆ రాజును నేను చంపలేకపోతే బ్రహ్మ వద్దకు వెళ్ళి నేను చేయవలసిందేం పని అని బ్రహ్మని అడుగుతాను అంటూ యమధర్మరాజు నారదుడికి వివరిస్తాడు. ఇక నారదుడు బాగుంది అంటూ తన దారిని తాను వెళ్ళిపోతాడు. ఇక యమధర్మరాజు తన వాహనమైనటువంటి మహిషునికి భయంకర ఆకారంతో యమదండమును ధరించి భీకరమైనటువంటి 8 కోట్ల యమ భటులతోటి కీర్తిమంతుడి దగ్గరికి వస్తాడు. ఇక యమధర్మరాజు అని తెలుసుకొని ఆ రాజు కీర్తి సన్నదుడై యమధర్మరాజును ఇలా పిలుస్తాడు. యమునికి కీర్తిమంతునకు ఎంతో భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. యమునికి సేవకులు మృత్యువు రోగము కొందరు యమదూతలు కీర్తిమంతుని ఎదిరింపలేక అక్కడి నుండి పారిపోతారు. ఇక యముడు ప్రయోగించినటువంటి ఆయుధాలన్నీ కూడా కీర్తిమంతుడి ఏమీ చేయలేక కీర్తిమంతుని యొక్క ఆయుధాల యందు శక్తిహీనములైపోతాయి. చివరికి యముడు బ్రహ్మాస్త్రంతో మంత్రించి దండమును కూడా కీర్తిమంతుడిపై ప్రయోగిస్తాడు. అయితే భయంకరమైనటువంటి ఆయన యమదండమును చూసి అందరూ కూడా బెదిరిపోయి ఆహాకారములు చేస్తుంటారు. అప్పుడు శ్రీహరి తన భక్తుడైనటువంటి కీర్తిమంతుని రక్షించుటకై తన యొక్క సుదర్శన చక్రాన్ని పంపిస్తాడు. భయంకరమైనటువంటి ఆ సుదర్శన చక్రం యమదండమును దారిలో ఉన్నటువంటి బ్రహ్మాస్త్రమును శక్తిహీనుడిగా చేసి తిరిగి యముడిపై దాడి చేస్తుంది. అప్పుడు విష్ణు భక్తుడైనటువంటి కీర్తిమంతుడు శ్రీహరికి నమస్కరించి ఆ యొక్క సుదర్శన చక్రాన్ని స్తుతిస్తాడు. ఆ విధానంగా కీర్తిమంతుడు ప్రార్థించగా సుదర్శన చక్రం యముని విడిచిపెట్టి దేవతలందరూ చూస్తూ ఉండగా ఆ రాజు వద్దకు వచ్చి నిలబడుతుంది. యముడు కూడా తన యొక్క సర్వ ప్రయత్నాలను కూడా ఇక వ్యర్థమేనని చెప్పి భావించి కీర్తిమంతుడు ముందు అలా నిల్చొని ఉంటాడు. ఇక కీర్తిమంతుడు సుదర్శమును ప్రార్థించి తనను రక్షించడం చూసి ఎంతో సంతోషించి అలాగే ఎంతో అవమానకరంగా బాధపడుతూ ఉంటాడు. ఇక అతను తల ఉంచుకొని సవిచారంగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు యముడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు సభలో ఉంటాడు. ఆ సభలో ఎందరో దేవతామూర్తులు ఉంటారు. ఇక అక్కడ మాసములు సంవత్సరాలు కళలు కాష్టములు నివేశములు ఋతువులు ఆయనములు యోగములు సంకల్ప వికల్పములు యోగములు కరణములు పూర్ణిమలు అమావాస్యలు లాభాలభములు జయాపజయములు శాంత మూఢ అతిమూఢ సహజములు వికారములు వాయువులు
ఈ విధంగా వీటన్నిటితో కలిసి కొలువు తీరున్నటువంటి బ్రహ్మదేవుణ్ణి చూస్తారు యముడు సిగ్గుతో కొత్త పెళ్లి కూతురు వల్ల తల్ల ఉంచుకొని ఆ సభలోకి ప్రవేశిస్తాడు. అలా సిగ్గుతో తన వారందరితో వచ్చినటువంటి యముని చూసి సభలోని వారందరూ కూడా క్షణమైన తీరిక ఉండనటువంటి ఇతను ఇక్కడ ఎందుకు వచ్చాడా అని ఆలోచిస్తూ ఉంటారు. తల వంచుకొని విషాదంగా ఉన్నటువంటి యముని కారణం ఏమిటి అని సభలో ఉన్న వారందరూ కూడా అడుగుతారు. అలాగే పాప పుణ్యాలను తెలియజేసేటువంటి పత్రమంతా కూడా కొట్టివేతలతో ఉన్నదేంటి అని ఆ సభలో ఉన్నటువంటి భూతాలు దేవతలు ఆశ్చర్యపడుతూ ఉండగా యమధర్మరాజు బ్రహ్మ పాదాల పడి దుఃఖిస్తూ ఉంటాడు. స్వామి రక్షించండి రక్షించండి అంటూ ఏడుస్తాడు. స్వామి నన్ను రక్షించేటువంటి నీ ఉండగా నేను పరాభవం పొందుతానా? మానవుల యొక్క పుణ్య పాపాలను తెలిపేటువంటి పత్రాన్ని నేనే రాయించి నేనే కొట్టివేయించవలసిన పరిస్థితి వచ్చింది. నేను నిస్సహాయంగా ఈ విధంగా చేతులు ముడుచుకొని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అని పలికి నిశ్చేష్టుడై ఉంటాడు యముడు. దానిని చూసి సభలో వారందరూ కూడా గగ్గోలు పెడుతూ బయలుదేరుతారు. అయినా చెడు చేసిన వారు చెడును పొందకుండా మంచి ఫలితాన్ని పొందడం చాలా పెద్ద తప్పు అనుకుంటూ సభలో ఉన్న వారందరూ కూడా పలు విధాలుగా తమలో తామే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే వాయువు సభలో ఉన్నటువంటి వారందరినీ కూడా కాస్త నిశ్శబ్దపరిచి బ్రహ్మ పాదాలపై వాడినటువంటి యమధర్మరాజును పైకి లేపుతాడు. దుఃఖిస్తూ ఉన్నటువంటి అతన్ని ఆసనంలో కూర్చోబెట్టి ఊరడిస్తాడు. నిన్ను పరాభవించిన వారిని ఎవరు యమా? నీ పనిని నువ్వు చేసుకోకుండా ఇలా అడ్డగిస్తున్న వారు ఎవరు? నీ పాప పట్టికను నీ విధంగా తుడిచివేసిన వారెవరు? వివరంగా దాని గురించి చెప్పు. నీవు ఎందుకలా ఇక్కడికి వచ్చావు? అందరినీ పరిపాలించే వారే నీకు నాకు ప్రభువు, భయం లేదు చెప్పమంటూ వాయువు యముని అడగగా యమధర్మరాజు అయ్యో అనుకుంటూ అతి ధీరంగా ఈ విధంగా చెప్తాడు. అలా వాయువు చేసినటువంటి ఉపచారముల వలన కాస్త ఊరడింపబడింది. కొంత తేరుకున్నటువంటి యముడు బ్రహ్మను ఉద్దేశించి ఈ విధంగా చెప్తాడు. స్వామి, సర్వలోక పితామహ బ్రహ్మ, నా మాట వినండి. నేను నా యొక్క కర్తవ్యాన్ని నిర్వహింపకుండా నివారింపబడ్డాను. నేను చేయవలసినటువంటి పనిని చేయలేకపోతున్నాను. ఇది అసలు నిజం చెప్పాలి అంటే మరణం కంటే ఎక్కువ బాధాకరం అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఆజ్ఞను పొందినటువంటి అధికారి తనకు రావాల్సినటువంటి జీతాన్ని తీసుకుంటూ చేయవలసినటువంటి కర్తవ్యాన్ని చేయనిచో అతను కొయ్య పురుగు లాంటి ఎన్నో జన్మలు పొందుతాడు. అది తెలివితో లోకమునందు యజమాని ధనంతో పోషింపబడుతూ తన యొక్క కర్తవ్యాన్ని చేయని వారు అతను భయంకరమైనటువంటి నరకలోకాల్లో 300 కల్పములు చిరకాలము ఉండి మృగాది జన్మములు పొందుతాడు. అధికారి నిరాశపడి తన యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చినచో ఆ ఘోరమైనటువంటి నరకాలు చాలా కాలం ఉండి కాకి అలాగే మరొక జన్మలు పొందుతాడు. తన కార్యాన్ని సాధించుటకై యజమాని చెప్పినటువంటి వనని నాశనం చేసేవాడు ఇంటి యందు ఎలుక జన్మ ఎత్తి 300 కల్పముల కాలంతో బాధపడేవాడు. సమర్థుడైనను తన కర్తవ్యాన్ని చేరియకుండా ఇంటి ఎదురుగా ఉన్నటువంటి వారి పిల్లిగా జన్మిస్తాడు. ప్రభు, మీ ఆజ్ఞను పాటిస్తూ నేను జీవుల యొక్క పాపాన్ని పుణ్యాన్ని నిర్వహించి వాటిని విభజించి వారికి తగిన విధానంగా పుణ్య పాపాలను బట్టి పరిపాలిస్తున్నాను. ధర్మశాస్త్ర నిపుణుడైనటువంటి నిపుణులతో విచారించి ధర్మ మార్గానుసారంగా ప్రజలను పరిపాలిస్తున్నాను. కానీ ఇప్పుడు మీ ఆజ్ఞను పూర్వం వలె పాటించలేనటువంటి స్థితిలో ఉన్నాను స్వామి. కీర్తిమంతుడు అనేటువంటి ఒక రాజు వలన నేను నా కార్యాన్ని నిర్వర్తింపలేకున్నాను. కీర్తిమంతుడైనటువంటి రాజు సముద్ర పర్యంతం ఉన్నటువంటి భూమి వైశాఖ మాసం యొక్క వ్రతాన్ని అలాగే వాటి యొక్క ధర్మాలను పరిపాలిస్తున్నాడు. అన్ని ధర్మాలను విడిచినవాడు, తండ్రిని పూజింపని వారు, పెద్దలను గౌరవింపనివాడు, తీర్థయాత్రలు ఉన్నవి మంచి పనులు చేయనివారు, అలాగే యోగ సాంఖ్యములు విడిచినవారు, ప్రాణాయామం చేయనివారు, హోమమును స్వాధ్యాయమును విడిచినవారు, అలాగే మరి ఇంకను ఎక్కువ పాపాలను చేసేవారు, ఇలాంటి వారందరూ కూడా వైశాఖ మాసం వ్రతం యొక్క ధర్మాలను పాటించి వారి తండ్రులు తాతలతో పాటుగా విష్ణు లోకానికి చేరుకుంటున్నారు. వారే కాదు స్వామి, తండ్రులు తాతలు తల్లులు వీరు కూడా విష్ణు లోకాన్ని చేరుకుంటున్నారు. ఇలా వీరందరూ కూడా నేను వ్రాయించినటువంటి ఆకుపట్టికలోని యమ పాపాలన్నింటినీ కూడా తుడిచివేస్తే ఈ విధానంగా వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా తుడుచుకుపోయి వారు విష్ణు లోకానికి చేరుకుంటున్నారు. ఇలాంటి దుఃఖాలను చూడగా నా తల పగిలిపోతుంది. సామాన్యమైనటువంటి యువకుడు చేసిన కర్మ ఆ ఒక్కడికే చెందుతుంది. దాని వలన అన్ని పాపాలలో ఏదో ఒక దానిని వాడు తప్పకుండా అనుభవించాలి. కానీ ఈ యొక్క వైశాఖ మాస వ్రతాన్ని
ఒకడు చేస్తే అతనే కాకుండా అతని తండ్రి వైపు వారు, తల్లి వైపు వారు, మొత్తం 20 తరవాల వారు చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా పోగొట్టుకొని ఇలా విష్ణులోకాన్ని చేరుకున్నారు. వీరు కాకుండా వైశాఖ వ్రతాన్ని చేసిన భార్యల వైపు వారు, భర్తల వైపు వారు విష్ణులోకాన్ని చేరుకుంటున్నారు. ఈ యొక్క వైశాఖ వ్రతాన్ని చేసిన వారు ఎట్టి వారైనా సరే నన్ను కాదని కనీసం 21 తరాల వారితో కలిసి ఇలా విష్ణులోకాలకు వెళ్ళిపోతున్నారు. యజ్ఞ యాగాదులు చేస్తున్నారు. వైశాఖ వ్రతం చేసిన వారి వలె ఈ విష్ణులోకాన్ని చేరవలేరు. తీర్థయాత్రలు, దానాలు, తప్పకుండా వ్రతములు ఇలా ఎన్ని చేసిన వారు వైశాఖ వ్రతాన్ని చేసిన వారి వలె విష్ణులోకానికి చేరుకోవడం లేదు. కానీ ఎన్నో పాపాలు చేసిన వారు మాత్రం చక్కగా వైశాఖ మాసం యొక్క వ్రతాన్ని ఆచరించి విష్ణులోకాన్ని చేరుకుంటున్నారు. ఇదెక్కటి న్యాయం స్వామి? చక్కగా వారందరూ వైశాఖమున్న ప్రాప్తకాల స్నానం చేసి విష్ణు పూజలు చేసి వైశాఖ మహత్యం గురించి విని యథాశక్తి దానాలను చేసి ఈ జీవులందరూ కూడా ఇన్ని పాపాలు చేసినా కూడా సులభంగా విష్ణులోకాన్ని చేరుకుంటున్నారు. వైశాఖ వ్రతాన్ని చేసినటువంటి పాపాత్ములు విష్ణులోకాన్ని చేరక యుక్తంగా నాకైతే అనిపించటం లేదు. ఈ విధంగా ఆ రాజైనటువంటి కీర్తిమంతుడి వలె కీర్తిమంతుడు చేసినటువంటి యజ్ఞాల వలన వైశాఖ వ్రతాన్ని పాటించి మంచి కర్మలు చేసిన వారు, చెయ్యని వారు, శుద్ధులు, అపరిశుద్ధులు, వారు వీరు అనకుండా అందరూ కూడా శ్రీహరిలో లోకాన్ని చేరుకుంటున్నారు. కాబట్టి బ్రహ్మ సృష్టికర్త జగత్ప్రభు నీ ఆజ్ఞని పాటిస్తూ ఉన్నటువంటి నన్ను నా పని నేను చేసుకొనివ్వకుండా అడ్డగించువారు నాకే కాదు మీకు కూడా శత్రువులే కదా. కాబట్టి నీవు కూడా కీర్తిమంతుని శిక్షించుట చాలా మంచిది. ఇలా ఊరుకుంటే అందరు కూడా వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించి వారు ఎలాంటి వారైనా సరే విష్ణులోకానికి వెళ్తారు. ఇందువల్ల నరకము, స్వర్గము ఉన్నటువంటి లోకాలన్నీ కూడా శూన్యంలైపోతాయి. పలుమార్లు తొడబడినటువంటి ఈ యొక్క పాప పట్టిక, యమదండం వీటన్నిటిని కూడా నీ పాదాల వద్దే ఉంచుతున్నాను. వీటి ఏం చేస్తారో ఇక మీ ఇష్టం. అసలు ఆ కీర్తిమంతుని వంటి కుమారుణ్ణి అసలు తల్లి ఎందుకు కనిందో ఏంటో నాకు తెలియటం లేదు. శత్రువుని గెలవనటువంటి నాబోటి వాడి జన్మ ఇక వ్యర్థం స్వామి. అసలు నిజం చెప్పాలి అంటే కీర్తిమంతుని కన్న తల్లి నిజంగా వీరమ్మాతే, ఇందులో సందేహం లేదు. కీర్తిమంతుడు సామాన్యుడా? అసలు నా వ్రాతనే మార్చాడు కదా. నా వ్రాతని ఎవ్వరు కూడా ఇంతవరకు మార్చలేదు. ఇది అపూర్వం. అందరి చేను వైశాఖ మాస వ్రతాన్ని ఆచరింపచేసి స్వయంగా హరిభక్తుడై జనులందరినీ కూడా విష్ణులోకానికి పంపించిన వాడు నిజంగా కీర్తిమంతుడే. ఇలాంటి వారు మరెవ్వరిని కూడా చూడలేదు అంటూ యముడు తన బాధను గురించి బ్రహ్మదేవుడికి ఇదంతా కూడా వివరిస్తాడు. అప్పుడు యముడు చెప్పినటువంటి మాటలన్నింటినీ కూడా ఆలకించినటువంటి బ్రహ్మదేవుడు, ఓయి నువ్వెందుకు ఇలా విచారిస్తున్నావు? నీవు చూసిన దానిలో ఆశ్చర్యం ఏముంది చెప్పు. సజ్జనులకు బాధను కలిగించినచో దాని వలన ఫలం జీవితాంతం కలుగుతుంది. శ్రీహరి యొక్క నామాన్ని ఉచ్చరిస్తారు, విష్ణులోకానికి తప్పకుండా చేరుతారు. రాజుగారి యొక్క ఆజ్ఞచే వైశాఖ మాసం యొక్క వ్రతాన్ని చేసి శ్రీహరి లోహాన్ని చేరుకోవడంలో నీకు ఇందులో ఆశ్చర్యం ఏమి కనిపిస్తుందో చెప్పు. గోవింద నామం ఒక్కసారి పలికితే చాలు నోరు అశ్వమేధ యాగాలు చేసినంతటి పుణ్యం వస్తుంది. ఇన్ని యజ్ఞాలు చేసిన వారైనను పుణ్య ఫలమును అనుభవించి మరలా జన్మించక తప్పదు. కానీ శ్రీహరికి నమస్కరించినచో పునర్జన్మ ఉండదు. శ్రీహరి నామం ఉచ్చరించని వారు కురుక్షేత్రానికి పోనక్కర్లేదు. సరస్వతి ఇలా మొదలగు తీర్థం యందు మునగక్కర్లేదు. చేయరాని పనులు చేసిన వారైనా సరే, ఎంత పాపం చేసిన వారైనా సరే, మరణ కారణముల శ్రీ మహావిష్ణువు స్మరిస్తే శ్రీహరి పదాన్ని చేరుకుంటారు. తినరాని దాన్ని తిన్నవారు శ్రీహరిని స్మరిస్తే పాపాలన్నీ కూడా పోగొట్టుకొని విష్ణు సాహిత్యాన్ని పొందుతారు. ఇలాంటి శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైనది వైశాఖ మాసం. మరి ఈ యొక్క వైశాఖ ధర్మాలను తిన్నచో సర్వ పాపాలను కూడా హరించుకుపోతాయి కదా. విష్ణు ప్రియమైనటువంటి ఈ యొక్క వైశాఖ వ్రతం ఎవరైతే ఆచరిస్తారో శ్రీహరి యొక్క పదం చేరుటలో నీకు ఆశ్చర్యం ఏం కనిపిస్తుంది? మనందరినీ కూడా సృష్టించింది ఆ యొక్క సర్వజగన్నాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువే. అలాంటి వారిని సేవించిన వారు విష్ణు లోకాలు చేరుటలో ఆశ్చర్యం ఏముందో చెప్పు. కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడు. శ్రీహరికి ఇష్టమైనటువంటి వైశాఖ మాస వ్రతాన్ని చేసిన వారి యందు శ్రీహరి ప్రీతుడై వారికి సహాయపడడం సహజమే కదా. యమధర్మరాజా, శ్రీహరి భక్తుడైనటువంటి ఆ రాజును శిక్షింపవలసినటువంటి శక్తి నాకు కూడా లేదు. శ్రీహరి భక్తులకు ఎప్పుడు కూడా అశుభం అనేది ఉండదు. జన్మ, మృత్యు, జర, వ్యాధి, భయం కూడా ఉండదు. యజమాని చెప్పినటువంటి పనిని అధికారి శక్తి కొలది ఆచరింపై ఎత్తినచో అతడు అన్ని పూర్తి చేయకపోయినా కూడా నరకానికి పోడు. తన శక్తికి మించి
ఆ విషయాన్ని యజమానికి ముందే తెలియజేసినటువంటి అధికారికి ఎలాంటి పాపము ఉండదు. కాబట్టి ఇలా ఎలాంటి దోషం కూడా కలగదు. యజమాని చెప్పినటువంటి పని శక్తి మించినప్పుడు అది వాడి దోషం ఎలా అవుతుంది అంటూ బ్రహ్మదేవుడు యముడికి బహువిధాలుగా చెప్పి ఊరడిస్తాడు. అప్పుడు యముడు బ్రహ్మ మాటలు విని, స్వామి, నీ ఆజ్ఞను పాటించి నేను కృతార్థుడనయ్యాను, అన్నిటినీ పొందాను, ఇది చాలు. నేను మరలా నా యొక్క పూర్వపు ఉద్యోగంలోకి వెళ్ళాలని అనుకుంటున్నాను. కీర్తిమంతుడు ఈ విధంగా పరాక్రమంతో వైశాఖ వ్రతంతో భూమిని పాలిస్తూ ఉండగా నేను నా యొక్క అధికారాన్ని నేను నిర్వర్తించలేను. ఆ రాజు వైశాఖ వ్రతాన్ని మానినప్పుడు నేను చేయగలిగిందేదో నేను తప్పకుండా నిర్వర్తిస్తాను స్వామి అంటూ బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, యమధర్మరాజా, విష్ణు భక్తుడైనటువంటి అతడితో నీవు విరోధపడుట మంచిది కాదు నాయన. నీకు కీర్తిమంతుడిపై కోపం ఉంటే మనం శ్రీహరి వద్దకు వెళ్దాము. జరిగిందంతా కూడా శ్రీమన్నారాయణుడికి చెప్పి ఆయన చెప్పినట్టుగా చేద్దాం. సర్వలోకాలకు కర్త అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు తప్పకుండా మనకు ఏదో ఒక విషయం చెప్తాడు. ధర్మ పరిపాలకుడు, మనల్ని శిక్షించు దండదండరుడు, మనల్ని ఆజ్ఞాపించు నియామకుడు ఆ శ్రీహరి. ఆ శ్రీహరి మాటలకు మనందరం కూడా తప్పకుండా ఏం చెప్పినా కూడా తప్పక వినవలసినటువంటి పరిస్థితి ఉంది. కీర్తిమంతుడు అనేటువంటి ఆ రాజు శ్రీహరి భక్తుడు కాబట్టి అతడికి మనం ఎలాంటి హాని చేయకూడదు. మనం శ్రీహరి వద్దకు వెళ్ళి శ్రీహరికి మనం చెప్పవలసిందంతా కూడా చెప్తామంటూ యమధర్మరాజును వెంటబెట్టుకొని శ్రీర సముద్రం దగ్గరికి వెళ్తాడు బ్రహ్మదేవుడు యమధర్మరాజు. ఇక నానస్మరుపుడైనటువంటి ఆ శ్రీహరిని స్తుతిస్తాడు. అప్పుడు శ్రీహరి వారికి ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మ యమధర్మరాజు ఇద్దరు కూడా శ్రీహరికి నమస్కరిస్తారు. శ్రీహరి వారిద్దరిని చూసి, మీరిద్దరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? రాక్షసుల వలన ఏమైనా మీకు బాధ కలిగిందా? యముడి ముఖం ఇలా వాడిపోయిందేంటి? అతడు శిరస్సు వంచుకొని ఎందుకు నిలబడ్డాడు ఉన్నాడు? బ్రహ్మ, ఈ విషయం గురించి నాకు వివరించు అని అడుగుతాడు శ్రీహరి. అప్పుడు బ్రహ్మదేవుడు, స్వామి, నీ భక్తుడైనటువంటి కీర్తిమంతుడి యొక్క పరిపాలనలో ప్రజలందరూ కూడా వైశాఖ మాస వ్రతాన్ని పాటించి విష్ణులోకానికి చేరుకుంటున్నారు. అందువలన యమలోకం మొత్తం శూన్యమైపోయింది. అందువలన ఇతను ఇలా దుఃఖపడుతున్నాడు. ఆ దుఃఖాన్ని ఆపుకోలేక కర్తవ్య పరాయణుడైనటువంటి యముడు కీర్తిమంతుడిపై దండెత్తి వెళ్ళాడు. చివరికి యమదండమును కూడా ప్రయోగించాడు. కీర్తిమంతుడిని రక్షించేందుకు నీ చక్రంచే స్వయంగా నీ చక్రం రావడం వలన ఇక యముడు పరాభూతుడై ఏం చేయాలో తెలియక నా వద్దకు వచ్చాడు. నేను కూడా ఏమీ చేయలేక నీ దగ్గరికి వచ్చాను. స్వామి, నీ భక్తులను శిక్షించుటకు మేమెంతటి వాళ్ళం. అందువల్ల మేము నీ శరణు కోరి ఇలా రావడానికి గల కారణం జరిగింది. దయ ఉంచి నీ భక్తుని శిక్షించి ఆత్మీయుడైనటువంటి యముడి కాపాడుకుంటూ బ్రహ్మదేవుడు చెప్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ మాటలన్నీ కూడా ఆలకించి నవ్వుతూ యముణ్ణి బ్రహ్మను చూసి ఇలా చెప్తాడు. నేను లక్ష్మీదేవి, ఎవరైనా సరే నా ప్రాణాలను, దేహాలని, స్నేహవస్త్రములు, కౌస్తవనము, వైజయంతి మాలను, స్నేహ దీపమును, వైకుంఠాన్ని, క్షీరసాగరాన్ని, శేషుని, గరత్మంతుని ఇలా దేనినైనా కూడా విడిచిపెడతానేమో కానీ నా భక్తుని మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టను. సమస్త భోగాలను, జీవితాలను విడిచి నాయందే ఆధారపడి ఉన్నటువంటి నా భక్తుడిని అసలు నేను ఎలా విడిచిపెడతాను అనుకుంటున్నారు? యమధర్మరాజా, నీ దుఃఖం పోవుటకు ఒక ఉపాయం ఉంది. నేను కీర్తిమంత మహారాజుకి సంతృష్టనై 10,000 సంవత్సరాలు ఆయుర్దాయం ఇచ్చాను. ఇప్పటికే 8,000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ తర్వాత వేణుడైనటువంటి దుర్మార్గుడు రాజు కాగలడు. అతడు నాకిష్టం లేనటువంటి వేదోక్తములైనటువంటి సదాచారములన్నిటినీ కూడా మనసింపచేస్తాడు. పెక్కు దురాచారాలను ఆచరణలోకి తీసుకొస్తాడు. అప్పుడు వైశాఖ మాస ధర్మాలను ఆచరించేవారు లేక లోకమంతా కూడా లోక విహీనంగా మారిపోతుంది. ఆ వేణుడైనటువంటి రాజు తాను చేసినటువంటి పాప ఫలాన్ని అంతా కూడా నశింపచేస్తుంది. తర్వాత నేను మృదువుడైనటువంటి పేరుతో జన్మించి ధర్మ సంస్థాపన చేస్తాను. అప్పుడు మరలా వైశాఖ ధర్మాలను లోకమున ప్రవర్తింపచేస్తాను. అప్పుడు నాకు భక్తుడైన వాడు నన్నే ప్రాణము కంటే మిండగా నమ్మి వ్యామోహాన్ని విడిచిపెట్టి వైశాఖ ధర్మాలను తప్పకుండా పాటిస్తాడు. కానీ అలాంటి వాడు 1000 మందిలో ఒకడు మాత్రమే ఉంటాడు. అనంత సంఖ్యలోను జనుల్లోనూ కొద్దిమంది మాత్రమే ఈ యొక్క వైశాఖ ధర్మాలను తెలుసుకొని పాటిస్తారు. మిగిలిన వారు అలా కాకుండా కామ వివస్తులై ఉంటారు. యమధర్మరాజా, అప్పుడు నీకు చేయవలసినటువంటి కర్తవ్యం చాలా పని ఉంటుంది. విచారపడవద్దు.
వైశాఖ వ్రతమునందు నీకు భాగం ఇప్పిస్తాను. వైశాఖ వ్రతాన్ని ఆచరించేవారు నీకు భాగం ఇచ్చే విధంగా చేస్తాను. యుద్ధంలో నేను గెలిచి నీకు ఇవ్వవలసినటువంటి భాగాన్ని రాకుండా చేసినటువంటి కీర్తిమంతుడు ఉన్నటువంటి భాగం కూడా నీకు తప్పకుండా వచ్చే విధానంగా చేస్తాను. నీకు రావాల్సినటువంటి భాగం కొంత అయినా వస్తే నీకు ఇక విచారం ఉండదు కదా అని చెప్తాడు. అప్పుడు ఆ మాటలన్నీ కూడా ఆలకించినటువంటి యమధర్మరాజు యొక్క మనసు కాస్త ఊరట పడుతుంది. వైశాఖ వ్రతాన్ని ఆచరించేవారు ప్రతి దినమున స్నానం చేసి నీకు అర్ఘ్యమిస్తారు. వైశాఖ వ్రతం చివరి నాడు జలపూర్ణమైనటువంటి కలశాన్ని పెరుగన్నాన్ని నీకు సమర్పిస్తారు. అలా చేయనటువంటి వైశాఖ కర్మలన్నీ కూడా వ్యర్థమైపోతాయి. అనగా వైశాఖ వ్రతాన్ని ఆచరించేవారు ప్రతిదినం కూడా స్నానం సమయంలో యముడికి అర్ఘ్యమిస్తారు. అలాగే వ్రతం యొక్క చివరిలో పరిపూర్ణమైనటువంటి కలశాన్ని పెరగాన్ని యముడికి నివేదించారు. యముడి పేరుతో దానాలను ఇస్తారు. అలా చెయ్యని వారి యొక్క పూజాది కర్మలన్నీ కూడా వ్యర్థంగా చేస్తారు. కాబట్టి యమధర్మరాజా, నీకు ఈ విధంగా భాగం ఇచ్చేటువంటి కీర్తిమంతుడిపై కోపాన్ని విడిచిపెట్టు. ప్రతిదినం కూడా స్నానమున అర్ఘ్యమును, చివరి దినమున జలపూర్ణ కలశాన్ని పెరగన్నాన్ని భాగంగా తీసుకో. ఇలా చేయని వారి యొక్క వైశాఖ కర్మలు వ్యర్థమై వారు చేస్తున్నటువంటి పుణ్య పాపాలను అనుసరించి ఈ లోకాన్ని చేరుకుంటారు. ధర్మాలు నిర్ణయించేటువంటి నిన్ను విడిచి నన్ను మాత్రమే సేవించినటువంటి నా భక్తులను నా యొక్క ఆజ్ఞానుసారం శిక్షించు. అలాగే వైశాఖ వ్రతమున నీకు అర్ఘ్యం ఇయ్యని వారిని విఘ్నాలను కలిగించి శిక్షించు. ఇక ఈ విషయం గురించే కీర్తిమంతుడికి కూడా శ్రీహరి సందేశం గురించి చెప్పి పంపించి కీర్తిమంతుడిని అంగీకరించిన చేస్తాడు. అలా కీర్తిమంతుడు కూడా శ్రీహరి చెప్పినటువంటి సందేశాన్ని అంతా విని అంగీకరిస్తాడు. శ్రీహరి వద్దకు వచ్చి ఈ విషయం గురించి ఇలా అంగీకరిస్తున్నానని చెప్తాడు. శ్రీహరి ఈ విధంగా యమధర్మరాజును కూడా ఊడించి తర్వాత అక్కడి నుండి అంతర్ధానం చెందుతాడు. అలాగే బ్రహ్మదేవుడు యముడకు చెప్పవలసినటువంటి మాటలని చెప్పి జరిగిన దానికి విస్మయం పడుతూ తన వారితో కలిసి తన లోకానికి వెళ్ళిపోతాడు. అలా యమధర్మరాజు కూడా కొద్దిపాటి సంతోషంతో తిరిగి తన యొక్క నగరానికి వెళ్ళిపోతాడు. శ్రీ మహావిష్ణువు పంపించినటువంటి సునందుని యొక్క మాటను పాటించి కీర్తిమంతుడు అతను ఏలబడినటువంటి తన రాజ్యంలోని ప్రజలందరూ కూడా వైశాఖ వ్రతాన్ని ఆచరిస్తూ యమధర్మరాజుకు ప్రతిదినం కూడా స్నాన సమయమున అర్ఘ్యమును, వ్రతాంతమున జల కలశాన్ని, తద్దోజనాన్ని సమర్పిస్తూ వచ్చారు. కాబట్టి ఓ అంబరీష, వైశాఖ వ్రతాన్ని ఆరంభించేటువంటి ప్రతి వారు ప్రతిదినము స్నాన సమయమున యమునకు అర్ఘ్యం ఇవ్వాలి. వైశాఖ పూర్ణిమ యందు జరగనిస్తని దద్దోజనాన్ని ముందుగా యముడికిచ్చి తర్వాతే శ్రీ మహావిష్ణువుకు అర్పించాలి. ఆ తర్వాత పితృదేవతలను, గురువును పూజించాలి. తర్వాత శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి చల్లటి నీటిని, పెరుగు కలిపినటువంటి అన్నాన్ని, దక్షిణతో పాటు తాంబూలాలను, ఫలాలను ఉంచినటువంటి కంచు పాత్రను సద్బ్రాహ్మణులకు లేదా పేదవాడికి కానీ చక్కగా దానంగా ఇవ్వాలి. తన శక్తికి తగిన విధానంగా గౌరవించి వారిని పూజిస్తే శ్రీహరి సంతోషించి వారిని తప్పకుండా అనుగ్రహిస్తాడు. వైశాఖ వ్రతాన్ని ఆచరించే వారిలో భక్తి పూర్ణత చాలా ముఖ్యం. వ్రత ధర్మాలను పాటించేటప్పుడు యథాశక్తిగా ఆచరించడం కూడా మరింత ముఖ్యం. ఈ విధంగా వైశాఖ వ్రతాన్ని ఆచరించిన వారు జీవించినంత కాలం అభీష్ట పూర్వాలను అనుభవిస్తూ పుత్రులు, పుత్రికలు, మనుమలు, మనవరాళ్ళు మొదలగున వారితో సుఖంగా శుభ లాభాలతో ఉంటారు. మరణించిన తర్వాత సకుటుంబంగా శ్రీహరి శ్లోకాన్ని చేరుకుంటారు. కీర్తిమంతుడు కూడా యథాశక్తిగా ఈ యొక్క వైశాఖ వ్రతాన్ని, దాన ధర్మాలను ఆచరించి సకల భోగ భాగ్యాలను, సర్వ సంపదలను అనుభవించి తన వారితో పాటు శ్రీహరి సాహిత్యాన్ని చేరుకుంటారు. ఇది కీర్తిమంతుడైనటువంటి రాజు వైశాఖ ధర్మాలను పాటించేటువంటి గొప్ప కథ. ఇక మరొకరు వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించి అలాగే వైశాఖ మాసం యొక్క ధర్మాలను పాటించిన వారి గురించి తెలుసుకుందాం. పూర్వం గోదావరి తీరమున బ్రహ్మేశ్వరం అనేటువంటి పుణ్యక్షేత్రం ఉంది. అక్కడ దుర్వాస మహాముని శిక్షుడు, సత్యనిక్షుడు, తపోనిష్ఠుడు అనేవాడు ఉండేవాడు. వారిద్దరు కూడా మహాజ్ఞానులు. చక్కగా అన్నీ కూడా సర్వసంగ ప్రత్యాగులు, గొప్పగా అన్ని విద్యలు నేర్చినవారు. అయితే ఎందులో ఉన్నటువంటి భావాన్నైనా సరే తప్పకుండా తెలుసుకునేటువంటి గొప్పవారు. వారు భిక్షాన్నమును మాత్రమే భుజించారు. ఇక వారక్కడ నది సమీపంలో ఉండేవారు. వారిద్దరిలో సత్యనిష్ఠుడు శ్రీహరి పట్ల ఎంతో భక్తిభావంతో ఉండేవాడు. శ్రీహరి కథల యందు ఎంతో ఆసక్తి చూపుతూ ఉండేవాడు. చెప్పేవారు లేకున్నా, అలాగే వినేవారు లేకున్నా
తనకు తానుగా శ్రీహరి కథలను మననం చేసుకుంటూ ఉండేవాడు. అలా కథలను ఎవరు చెప్పినా శ్రద్ధగా వింటూ ఉండేవాడు. ఒకవేళ ఎవరు లేకపోతే తనకు తానే మననం చేసుకుంటూ శ్రీహరికి ఎంతో ప్రీతిని కలిగించే అటువంటి పనులు చేస్తూ ఉండేవాడు. శ్రీహరి కథలను చెప్పేవాడు ఉంటే రాత్రి పగలైనా సరే తనకున్నటువంటి పనులన్నీ మారుకొని ఆ కథలను వింటూ ఉండేవాడు. అలాగే వింటూ ఉండేవాడు కనిపిస్తే తాను రాత్రింబగలుడైనా సరే శ్రీ మహావిష్ణువు కథలను వారికి వివరిస్తూ ఉండేవాడు. అలా దూరంలో ఉన్నటువంటి తీర్థంలో స్నానం చేయటం కన్నా, దూరంలో ఉన్నటువంటి క్షేత్రాలను దర్శించడం కన్నా, కర్మానుష్ఠానం కన్నా అతడికి విష్ణు కథలు ఎందే ప్రీతి ఎక్కువగా ఉండేది. ఈ విధంగా విష్ణు కథ శ్రవణం లేనప్పుడు సకార్యాలను చేసుకుంటూ ఉండేవాడు. విష్ణు కథ సమస్తములకు సంసార బంధములు ఉండదు కాబట్టి, శ్రీహరి కథలను వినడం వలన చిత్తశుద్ధి కలుగుతుంది కాబట్టి, విష్ణు భక్తి పెరుగుతుంది కాబట్టి, విష్ణువుపై ఆసక్తి కలుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా శ్రీ మహావిష్ణువుని మననం చేసుకుంటూ ఉండేవాడు. అతని హృదయం ఎప్పుడు కూడా శ్రీహరి అందే ఆసక్తి కనబరుస్తూ ఉండేది. ఈ విధంగా అతని ఈ విధంగా పాటిస్తూ ఉండేవాడు. మిగతా పనులన్నీ కూడా వ్యర్థములే, కేవలం శ్రీహరి ప్రీతి కల్పించేటువంటి పనులు మాత్రమే నాకు ఎక్కువ అని భావిస్తూ ఉండేవాడు. ఆ విధానంగా విష్ణు కథ లేని చోట మరణించిన వారు తామసమున నరకాన్ని పొందుతారు. శ్రీహరి ఆలయం కానీ, కృష్ణ మృగం కానీ, విష్ణు కథను కానీ, సజ్జనుడు కానీ లేని చోట మరణించిన వారు మిక్కు జన్మలయందు కుక్కగా జన్మిస్తారు. ఈ విధంగా సత్యనిష్ఠుడు మనసులో ఆలోచించుకొని విష్ణు కథ శ్రవణం, ప్రసంగం, మరణం, శృతి ఇలా చాలా గొప్పగా ముఖ్యమని చెప్పి భావించేటువంటి గొప్ప విష్ణు భక్తుడు. ఇక ఇంకొకడు తపోనిష్ఠుడు. అతడికి పూజ జపాది కార్యక్రమాలంటే చాలా ఇష్టం. అవి ఎప్పుడు కూడా ఆచరిస్తూ ఉండేవాడు. అయితే శ్రీహరి కథలను మాత్రం వినడు, చెప్పడు. ఎవరైనా చెప్తూ ఉంటే తీర్థస్థానానికి వెళ్ళాలి అని చెప్పి అదొక సాకుతో అక్కడి నుండి వెళ్ళిపోయేవాడు. అలా తీర్థస్థాన సమయమున శ్రీహరి కథ అనుసారం వస్తే తన యొక్క పూజా కర్మలను కొనసాగించాలని చెప్పి వారితో ఆ విషయం గురించి చెప్పించి దూరంగా అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు. అతన్ని అనుసరించి అక్కడ ఉన్న వారందరూ కూడా స్నానాది కర్మలను ఆచరించి వారి ఇంటి పనులు చేసుకునేందుకు ఆసక్తి కలవారై వెళ్ళిపోయేవారు. ఇలా ఎంతకాలం గడిచినప్పటికీ తపోనిష్ఠుడు మాత్రం కర్మానుష్ఠానం తప్ప శ్రీహరి యొక్క కథాశ్రవణం, చింతనం, శృతి ఇలా వాటిని ఎప్పుడు కూడా ఎరగడు. ఇలాంటి అహంకారి కొంతకాలానికి మరణిస్తాడు. శ్రీహరి కథాశ్రవణం మొదలగు లేకపోవడం వల్ల విశాచమై చిన్నకరుడు అనేటువంటి పేరుతో విశాచిగా జన్మిస్తాడు. అలా పిశాచిగా జన్మించి జమ్మి చెట్టు నందు నివసిస్తూ ఉండేవాడు. బలవంతుడైనను నిరాధారుడు, నిరాశ్రయుడు లేనటువంటి ఆ యొక్క పిశాచి ఎండిపోయినటువంటి పెదవులతో చాలా నిస్సహాయుడై బాధగా ఉంటూ కొన్ని వేల సంవత్సరాల పాటు కాలం గడుపుతూ వస్తాడు. అతడి సమీపాన వచ్చేవారు లేక ఎంతో బాధపడుతూ ఉండేవాది ఆ పిశాచం. ఆకలి దప్పికలతో ఎంతో బాధతో ఆ యొక్క శరీరం అంతా కూడా చిక్కి శల్యంగా మారిపోతుంది. అతని శరీరానికి జలబిందువు అగ్నిగాను, జలము ప్రళయాగ్నిగాను, పరపుష్పాదులు విషంగా ఉండేటివి. ఈ విధంగా కర్మ అయినటువంటి తపోనిష్ఠుడు పలు విధాలుగా బలపడుతూ ఉంటాడు. నిశ్చలమైనటువంటి ఆ అడవి యందు అతడొక్కడే బాధపడుతూ ఉండగా ఒకనాడు సత్యనిష్ఠుడు అతడికి ఏదో పడిపై పొరుగురికి వెళ్ళాల్సిన అవసరం పడుతుంది. ఆ విధంగా అతను అదే ప్రాంతానికి చేరుకుంటాడు. అతను ఆ విధంగా బాధపడుతున్నటువంటి చిన్న కర్ణుని చూస్తాడు. దుఃఖిస్తూ శరణాగతుడైనటువంటి అతడికి భయపడకుండా ధైర్యం చెప్పి అతడికి ఉన్నటువంటి బాధకు కారణం అడుగుతాడు. అతడు, నేను కర్మనిష్ఠుడనయ్యాను, నా పేరు కర్మనిష్ఠుడై దూర్వాస మహాముని యొక్క శిష్యుడను, పరమైనటువంటి దత్తుడను, శ్రీకర కథలను ఎప్పుడూ చేయలేదు, మూరుడనై కర్మలని ఆచరించటం వలన ఈ విధంగా విశాచ జన్మను పొందవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. నా యొక్క అదృష్టవశమున నీ దర్శనం నాకు లభించింది, మీరే నాకు రక్షించాలి అంటూ పలు విధాలుగా ప్రార్థిస్తాడు. అతని పాదాలపై పడి దుఃఖిస్తాడు. ఇక సత్యనిష్ఠుడు అతనిపై జాలి పొందుతాడు. తాను 2 గడియల కాలం వైశాఖ పురాణ శ్రవణం చేసినటువంటి ఫలాన్ని అతనికి సమర్పిస్తాడు. ఆ విధంగా ఆ మహిమ వలన కర్మనిష్ఠుని యొక్క పాపాలనేటివి తొలగిపోతాయి. అతని యొక్క పిశాచ రూపం పోయి దివ్య దేహం అతనికి కలుగుతుంది. ఇక కర్మనిష్ఠుడు సత్యనిష్ఠుడికి నమస్కరించి కృతజ్ఞతలు తెలిపి శ్రీహరి పంపించగా ఒక దివ్య విమానం వస్తుంది. ఆ యొక్క విమానం ఎక్కి శ్రీహరి సాహిత్యానికి వెళ్ళిపోతాడు కర్మనిష్ఠుడు.
ఇక సత్యనిష్ఠుడు వైశాఖ మాస మహిమ గురించి అతను ఆశ్చర్యపడతాడు, విస్మయం చెందుతాడు. తిరిగి తన గమ్యమైనటువంటి పొరుగురికి వెళ్ళిపోతాడు. ఈ విధంగా వైశాఖ మాస వ్రతాన్ని, ఆ యొక్క వ్రతం చేసినటువంటి ఫలితాన్ని కొంత మేరకు దానం చేస్తేనే ఇంతటి మంచి అద్భుతమైనటువంటి ఫలితం దక్కిందని సత్యనిష్ఠుడు ఆశ్చర్యపోతాడు. వైశాఖ పురాణంలోని ఈ కథను ఎవరైతే వింటారో, వినిపిస్తారో వారందరికీ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం దక్కుతుంది. ఈ వివరణ మీ ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కటి వివరణతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. శ్రీ ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ.